ధర్మాన్ని కాపాడే ఏ అవకాశాన్ని అయినా గానీ మనం వదిలిపెట్టకూడదు. అలాగే ఓటు హక్కును కూడా మనం అందరం వినియోగించుకోవాలి. మరి మన ఓటు హక్కు వినియోగించుకున్నట్లయితే 5 సంవత్సరాల పాలన ఎలా ఉంటది అని మనం నిర్ణయం తీసుకున్నట్టుంటది. ఈ రోజు ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చారు ఓట్లు వేయటానికి. అందరూ కూడా మమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తున్నారు, అందుబాటులో ఉంటామని తెలియజేశారు. అందరూ కూడా మరి ధైర్యాన్ని ఇస్తున్నారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా జరుగుతుంది. అదే అవుతుందండి. వాళ్ళందరి ఆప్యాయత పలకరింపును కూడా చూసిన తర్వాత మరింత ఉత్సాహంగా ఉంది. నాకు కూడా ఖచ్చితంగా విజయం మాదే. ధర్మాన్ని కాపాడే ఏ అవకాశాన్ని అయినా గానీ మనం వదిలిపెట్టకూడదు. అలాగే ఓటు హక్కును కూడా మనం అందరం వినియోగించుకోవాలి. మరి మన ఓటు హక్కు వినియోగించుకున్నట్లయితే 5 సంవత్సరాల పాలన ఎలా ఉంటది అని మనం నిర్ణయం తీసుకున్నట్టుంటది. ఈ రోజు ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చారు ఓట్లు వేయటానికి. అందరూ కూడా మమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తున్నారు, అందుబాటులో ఉంటామని తెలియజేశారు. అందరూ కూడా మరి ధైర్యాన్ని ఇస్తున్నారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా జరుగుతుంది. అదే అవుతుందండి. వాళ్ళందరి ఆప్యాయత పలకరింపును కూడా చూసిన తర్వాత మరింత ఉత్సాహంగా ఉంది. నాకు కూడా ఖచ్చితంగా విజయం మాదే.